నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీరు ఆన్లైన్ లో తరచుగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఆకలి వేస్తే చాలు యాప్ ఓపెన్ చేసి బిర్యానీలు బుక్ చేస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిన వార్త ఇది. भैया मैंने जोमेटो से ऑर्डर किया था। देखो ये पीस दिखा पहले पीस दिखा। ये देखो ये कैसा पीस है, ये चिकन का पीस है। ये क्या पीस है, टंगड़ी लगी है कुत्ते की है क्या है? ये जोमेटो बहन चौथ मेरे को कुत्ते के पीस भेज रहे हैं बैंगलोरे। एक मादक चौधों को जोमेटो बैंगलोरे कुत्ते मादक चौथ। कुत्ते का पंजा ये भोसड़ी के कुत्ता खिला रहा है कुत्ते जोमेटो। ఆన్లైన్ ఫుడ్ డెలివరీల ముసుగులో జరుగుతున్న ఒక అతిపెద్ద మోసం దారుణం కాన్ఫరెన్స్ లో వెలుగు చూసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఒక కస్టమర్ కి ప్యాకెట్ తెరవగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే వాళ్ళు పంపింది చికెన్ కాదు, ఏకంగా కుక్క కాలు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. డబ్బులు పోసి నోరూరించే చికెన్ కోసం కస్టమర్ ఆశగా ప్యాకెట్ తెరిస్తే అందులో దర్శనమిచ్చింది చికెన్ లెగ్ పీస్ కాదు, కుక్క కాలు. ఆకారం చూసి ఆ కస్టమర్ గుండె ఆగిపోయినంత పనైంది. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, చికెన్ బిర్యానీ అడిగితే కుక్కని వండి పంపుతారా? ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? మన ఫుడ్ డెలివరీ యాప్స్ లో కళ్ళు మూసుకొని వ్యాపారం చేస్తున్నారా? కాసుల కక్కుర్తికి కస్టమర్ల ప్రాణాలతో, ఆరోగ్యాలతో, మనోభావాలతో ఇలాగేనా చెలగాటమాడేది? రెస్టారెంట్లు, కిచెన్లలో ఏం వండుతున్నాయి? పేరుకే పెద్ద పెద్ద ఫుడ్ డెలివరీ యాప్స్, కానీ క్వాలిటీ చెకింగ్ ఏది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ పడుకున్నారు? ఈ రోజు కాన్పూర్ లో జరిగింది, రేపు మీ ఊర్లో, మీ ఇంటికి వచ్చే పార్సిల్లో కూడా జరగొచ్చు. ఆ ప్యాకెట్ లో ఏ జంతువు మాంసం ఉందో మీకు ఎలా తెలుస్తుంది? అందుకే ప్రజలారా మేల్కోండి. ఇంకొకసారి ఏ హోటల్లో అయినా, ఏ యాప్ లో అయినా ఆన్లైన్ ఆర్డర్ పెట్టొద్దు. 4 డబ్బులు మిగులుతున్నాయని, ఆఫర్లు ఇస్తున్నారని ఆశపడితే మీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కంటికి కనిపించని కిచెన్లలో ఎప్పుడో చచ్చిపోయిన మీ జంతువుల నుండి మనకు అంట గడుతున్నారు. దీనికి ఒక్కటే పరిష్కారం, ఆన్లైన్ ఫుడ్ యాప్ కు పూర్తిగా గుడ్ బై చెప్పండి. మీకు నిజంగానే మాంసాహారం తినాలనిపిస్తే నేరుగా మార్కెట్ కి వెళ్ళండి. మీ కళ్ళెదుటే స్వయంగా కొని తెచ్చుకోండి. శుభ్రంగా మీ ఇంట్లో వండుకొని తినండి. అది 100 రెట్లు బెటర్. అంతేకాని ఇలాంటి కక్కుర్తి రెస్టారెంట్ల మీద ఆధారపడి మీ ఆరోగ్యాన్ని కుక్కల పాలు చేయకండి. బీ అలర్ట్, బీ సేఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.